హాయ్ గైస్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో క్రిప్టో యూస్ చేసి మై ఫండ్ ఎఫెక్ట్స్ అకౌంట్ లైవ్లో ఎలా బై చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. సో అంతకంటే ముందు డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అక్కడ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు డిస్కౌంట్ కోడ్స్, ప్రాఫామ్స్ రిలేటెడ్ డిస్కౌంట్ కోడ్స్ అక్కడ అప్డేట్ అవుతాయి. సో అవి యూస్ చేసుకుంటే మీకు చాలా తక్కువ ప్రైస్లోనే అకౌంట్స్ బై చేయొచ్చు. సో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఓపెన్ చేసి పెండెంట్ మెసేజ్ చెక్ చేస్తే మీకు ఇలా షిఫ్ట్ ఫండింగ్ అండ్ మై ఫండెడ్ ఎఫెక్ట్స్ లింక్స్ కనిపిస్తాయి. ఈ రెండు మోస్ట్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్. సో మీరు ఈ ప్లాట్ఫామ్స్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను హెల్ప్ చేస్తాను. సో జీరో పేఅవుట్ ఇష్యూస్ అండ్ అకౌంట్ రిజెక్షన్స్ ఎటువంటి ఏవి ఉండవు. సో రూల్స్ ఫాలో అవ్వండి, తప్పకుండా పే చేస్తాయి. చాలా స్ట్రాంగ్ అండ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్. సో ఇక్కడ మై ఫండెడ్ ఎఫెక్ట్స్ కదా నేను చెప్తాను. సో మై ఫండెడ్ ఎఫెక్ట్స్ ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎలా ఈ పేజ్కి వస్తారు. మీరు మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసన్నా బై చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా మై ఫండ్ ఎఫెక్ట్స్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బై ఆప్షన్ ఉంటుంది, అకౌంట్ సెలెక్ట్ చేసుకుని బై ఆప్షన్ మీద క్లిక్ చేసిన ఈ పేజ్కి వస్తారు. అంటే ఇలా మన ఛానల్ వల్ల, అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి వెళ్ళడం వల్ల మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారు. కంట్రీ వచ్చి ఇండియా. 1 minute. వేర్ ఈజ్ ఓకే, ఇండియా. అండ్ ఇక్కడ 1 స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్. సో ఇవి ఛాలెంజెస్ టైప్స్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను క్లియర్గా ఏ ఛాలెంజ్ రూల్స్ ఏంటి, ఎలా అంటే రూల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సో ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో ఆ వీడియో లింక్ వచ్చి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో నేను 2 స్టెప్ అకౌంట్ బై చేద్దాం అనుకుంటున్నాను. సో 2 స్టెప్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ అకౌంట్ సైజ్ వచ్చి 10K. జస్ట్ చూపించడానికి మాత్రమే 10K సెలెక్ట్ చేశాను. అండ్ ప్లాట్ఫామ్ వచ్చి సీ ట్రేడర్. ఓకే. సో ఇక్కడ ఆటోమేటిక్గా సీ ట్రేడర్ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ బ్రోకర్ ట్రేడింగ్ అంటే పర్పుల్ ట్రేడింగ్ సెలెక్ట్ అయిపోతుంది, మీరు ఏం సెలెక్ట్ చేయని అవసరం లేదు. అండ్ ఇక్కడ యాడ్ ఆన్స్. సో ఈ యాడ్ ఆన్స్ అంటే ఏంటంటే, ఈ ఫస్ట్ వన్ ప్రాఫిట్ బూస్ట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100K అకౌంట్ తీసుకున్నారనుకోండి. 100K అకౌంట్ తీసుకుని మీరు అకౌంట్ పాస్ అయ్యి లైవ్ అకౌంట్కి వెళ్ళిన తర్వాత మీరు ఒక 10% ప్రాఫిట్ తీస్తే, మీకు యాడ్ ఆన్ లేకపోతే 80% కదా ప్రాఫిట్ స్ప్లిట్. సో 8K వస్తుంది. అలా కాకుండా మీరు అకౌంట్ బై చేసినప్పుడు ఈ ప్రాఫిట్ బూస్ట్ అనే యాడ్ ఆన్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో 20% ఎక్స్ట్రా పే చేయాలి మీరు. బట్ ఇక్కడ మీరు 100Kలో $10,000 ప్రాఫిట్ తీస్తే, ఈ యాడ్ ఆన్తో మీరు అకౌంట్ బై చేస్తే మీకు అంటే స్టార్టింగ్ ప్రాఫిట్ స్ప్లిట్ 90% నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా అంటే 9K మీకు పేఅవుట్ వస్తుంది. సో అంటే 80% మీరు యాడ్ ఆన్ కానీ సెలెక్ట్ చేసుకోకపోతే మీ ప్రాఫిట్ స్ప్లిట్. లేదు నాకు 90% కావాలంటే ఈ ప్రాఫిట్ బూస్ట్ అని ఉంది కదా, ఈ యాడ్ ఆన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. అండ్ సెకండ్ వన్ ర్యాపిడ్ విత్డ్రాల్స్. సో ఇది కానీ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎవ్రీ 14 డేస్కి విత్డ్రాల్ ఉంటుంది కదా. మామూలుగా ఇది సెలెక్ట్ చేసుకోకపోతే ఎవ్రీ 14 డేస్కి మీ పేఅవుట్స్ అంటే మంత్కి 2 పేఅవుట్స్ వస్తాయి ఎవ్రీ 14 డేస్కి. అలా కాకుండా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే, ఈ యాడ్ ఆన్ సెకండ్ వన్ ర్యాపిడ్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకుంటే మీ పేఅవుట్ టైం తగ్గుతుంది. సో ఎవ్రీ 7 డేస్కి మీకు పేఅవుట్ వస్తుంది. సో ఈ రోజు ఒక పేఅవుట్ వచ్చింది, 7 డేస్ తర్వాత ఇంకొక పేఅవుట్, మళ్ళీ 7 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొక పేఅవుట్. సో ఇలాగ ఎవ్రీ 7 డేస్ సైకిల్ రిపీట్ అవుతుంది, అంటే ఈ ర్యాపిడ్ విత్డ్రాల్ కానీ మీరు సెలెక్ట్ చేసుకుంటే. లేదంటే ఎవ్రీ 14 డేస్కి. ఓకేనా. సో ఆల్రెడీ వీటి మీద నేను చాలా క్లియర్గా వీడియోలో చెప్పాను. సో అసలు ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవాలి, టార్గెట్స్ ఏంటి, ఐ మీన్ డైలీ డ్రాడౌన్ ఎంత ఉంటుంది, సో అవన్నిటి గురించి ఆల్రెడీ వీడియో చేస్తాను, అది చూడండి. అది చూస్తే ఇంకా క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇది జస్ట్ ఏంటంటే ప్రాసెస్, అంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలి, పేమెంట్ ఎలా చేయాలి అని జస్ట్ ఇది ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఈ వీడియో. యాడ్ ఆన్స్ గురించి మీకు తెలిసింది కదా. బిల్లింగ్ ఇన్ఫర్మేషన్. సో ఈ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ కంప్లీట్ డేటా ఎంటర్ చేస్తారు. అంటే ఆధార్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఫేజ్ 1, ఫేజ్ 2 అయిన తర్వాత లైవ్ అకౌంట్ అప్పుడు వాళ్ళు వెరిఫికేషన్ తీసుకుంటారు. సో ఆ టైంలో డేటాలో ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. అంటే మీ ఆధార్లో ఇచ్చిన డేటాకి మీరు ఇక్కడ ఎంటర్ చేసిన డేటా మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అవ్వకపోతే మీరు మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో అందుకే ఆధార్ కార్డ్ చూసి కరెక్ట్గా అక్కడ ఏ అంటే డేటా ఉందో సో అదే ఇవ్వండి. ఓకే. సో ఇక్కడ నా డేటా ఇస్తున్నాను. ఓకే. సో డేటా ఎంటర్ చేసిన తర్వాత కిందకు వచ్చి ఈ బాక్సెస్ టిక్ చేయాలి. సో మీకు టైం ఉంటే ఇవంతా చదవండి, చాలా ఇంపార్టెంట్. అంటే క్యాన్సిలేషన్, రీఫండ్ పాలసీ అండ్ కంపెనీ రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఇవన్నీ మీకు టైం ఉంటే ఒకసారి చదవండి. ఈ రెండు టిక్ చేసిన తర్వాత
మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నారు, అకౌంట్ సైజ్ ఎంత, అండ్ అకౌంట్ టైప్ ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి, అండ్ బ్రోకర్ ఏంటి, అవన్నీ క్లియర్గా చూపిస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిస్కౌంట్ కోడ్. సో మనకి డిస్కౌంట్ కోడ్ ఎక్కడ ఉంటుంది? మన టెలిగ్రామ్ గ్రూప్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయాలి. సో పిన్నెడ్ మెసేజ్లో ఉంటుంది క్లియర్గా ఏప్రిల్ డిఏఎల్. సో డిస్కౌంట్ కోడ్ ఆల్రెడీ నేను చూసాను. సో ఏప్రిల్ డీల్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మీకు డిస్కౌంట్ కోడ్ ఎంటర్ చేస్తే మీకు ప్రైస్ తగ్గుతుంది. సో యాజ్ ఆఫ్ నో అంటే 12.5% డిస్కౌంట్ ఉంది. సో అది అంటే ఎవ్రీ మంత్కి చేంజ్ అవుతుంది డిస్కౌంట్. సో అందుకే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు కొత్త డిస్కౌంట్ కోడ్స్ అక్కడ అప్డేట్ అవుతాయి. అండ్ మన ఎఫిలియేట్ కోడ్, సో మీరు మన లింక్ ద్వారా బై చేస్తే అది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. లేదు మన లింక్ యూజ్ చేయకపోయినా పక్కన ఎఫిలియేట్ కోడ్ అని ఉంటుంది కదా, అక్కడ చైతు 10 అని ఎంటర్ చేయండి. అది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. ఓకే, సో వెరిఫై. ఏప్రిల్ డేట్ 1 మినిట్. ఓకే, ఇక్కడ చూసారా కోడ్ వ్యాలిడ్. సో వ్యాలిడ్ కోడ్ అని వచ్చింది కదా. ఇక్కడ ఇనిషియల్ ప్రైస్ వచ్చి $100, అది $87.5 తగ్గింది కదా, 12.5% డిస్కౌంట్ వచ్చింది. ఇక్కడ కంప్లీట్ ఆర్డర్ మీద క్లిక్ చేయాలి. సో ఎప్పుడంటే కంప్లీట్ ఆర్డర్ మీద క్లిక్ చేశారో సో ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ వస్తాయి. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మనకి డిస్కౌంట్ ఎంత వస్తుంది. సో ఇవంతా ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తే మనకి వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడ చూస్తారా పే విత్ క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, సెకండ్ ఆప్షన్ క్రిప్టో. సో క్రిప్టో మీద సెలెక్ట్ చేసుకుంటారు. మీరు క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్తో కూడా పే చేయొచ్చు. బట్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్తో పే చేసేటప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొన్ని కార్డ్స్ పనిచేస్తున్నాయి, కొన్ని కార్డ్స్ వర్క్ అవ్వట్లేదు, స్పెషల్లీ ఇండియన్ కార్డ్స్. సో క్రిప్టోలో పే చేయడం మనకి చాలా బెటర్ ఆప్షన్. అంటే ఫారెక్స్లో ఉంటే తప్పకుండా క్రిప్టో గురించి తెలుసుకోవాలి. సో క్రిప్టో పేమెంట్స్ గురించి తప్పకుండా నేర్చుకోవాలి. సో ఆల్రెడీ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను కాబట్టి మీకు క్రిప్టోలో నెక్స్ట్ నుంచి మీరు బై చేయగలరు. ఇందులో నేను లైవ్లో బైనాన్స్కి తీసుకెళ్ళి ఎలా పే చేయాలో చూపిస్తాను. ఓకే, క్రిప్టో మేము సెలెక్ట్ చేసాం కదా. సెలెక్ట్ చేసిన తర్వాత పే ఫర్ ఆర్డర్ దీన్ని మనం క్లిక్ చేస్తాం. సో 1 మినిట్ లోడ్ అవుతుంది. ఓకే, ఓకే ఇక్కడ చూస్తే ప్లీజ్ సెలెక్ట్ పేమెంట్ సిస్టమ్. సో ఫర్మాన్ ఒక ఉంది కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎంత పే చేయాలో క్లియర్గా ఇచ్చారు. $87.5 పే చేయాలి. సో పే మీద క్లిక్ చేస్తారు. పే మీద క్లిక్ చేస్తే మీరు వేరే పేజ్కి వెళ్తారు. ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ మీ వాలెట్లో, మీ క్రిప్టో వాలెట్లో ఏవేవి కాయిన్స్ ఉంటే ఆ కాయిన్స్ బేస్ చేసుకుని మీరు పే చేయొచ్చు. బిట్ కాయిన్ అంటే బిట్ కాయిన్ మీద సెలెక్ట్ చేసుకుంటే అడ్రస్ వస్తుంది. ఆ అడ్రస్ పేస్ట్ చేసి పే చేయొచ్చు. సో నా వాలెట్లో వచ్చి USDT ఉంది, టేథర్ అంటారు దీన్ని. సో నేను ఇదే బెటర్ ఆప్షన్. సో మీరు కూడా పేమెంట్ చేసేటప్పుడు టేథర్లోనే పే చేయండి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఈజీ కూడా పేమెంట్ చేయడం. ఓకేనా. సో ఇక్కడ మనం 87.5 అంటే 50 USD పే చేయాలి. బట్ ఇక్కడ మీరు చూసారా $91 పే చేయమని చూపిస్తుంది. ఎందుకు 91 అని చూపిస్తుంది అంటే ఎక్స్చేంజ్ అంటే ట్రాన్సాక్షన్ కాస్ట్. సో మెయింటెనెన్స్ అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్. సో కాబట్టి మనం ఒక $3 ఎక్స్ట్రా పే చేయాలి. సో ఇక్కడ టేథర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రోన్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసారు USDT ట్రోన్ నెట్వర్క్. సో ట్రోన్ అంటే TRC20. సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఇక్కడ కన్ఫ్యూజన్లో కాయిన్ బాగానే సెలెక్ట్ చేసుకుంటున్నారు, బట్ నెట్వర్క్ తప్పుగా కొడుతున్నారు. సో మీరు రాంగ్ నెట్వర్క్ ఎంటర్ చేస్తే మీ అమౌంట్ పోయినట్టే. సో అందుకే 1-2 సార్లు చూసుకోండి ఏ కాయిన్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఏ నెట్వర్క్ మేము పంపిస్తున్నారు. సో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు తప్పు కాయిన్ సెలెక్ట్ చేసినా మీ అమౌంట్ పోతుంది, కరెక్ట్ కాయిన్ సెలెక్ట్ చేస్తే తప్పు నెట్వర్క్ మీద పంపించినా సరే మీ అమౌంట్ పోతుంది. సో అందుకే 1-2 సార్లు పేమెంట్ చేసేటప్పుడు కరెక్ట్గా చూసుకోండి. సో ఇక్కడ చూసారా ఆ టోర్నమెంట్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా వస్తుంది సెంట్ USDT. మళ్ళీ చూసుకోండి USDT TRC20 నెట్వర్క్ అంటే TRC20 టోకెన్ అంటే TRC20 నెట్వర్క్ మాత్రమే మనం యూస్ చేయాలి. ఈ పేమెంట్లో USDC కాయిన్ మాత్రమే పంపించాలి ఈ అడ్రస్కి. ఓకే, అదర్వైజ్ ఫండ్స్ విల్ బి లాస్. సో మీరు అంటే తప్పుగా అంటే కాయిన్ మనకి USDTని ERC20 నెట్వర్క్ మీద ఇక్కడ పంపిస్తే మన ఫండ్స్ పోతాయి. సో క్లియర్గా రాశారు కదా పైన. సో చూసుకోండి జాగ్రత్తగా. సో మనం ఈ అడ్రస్ని ఇప్పుడు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని మీరు ఏ క్రిప్టో వాలెట్ యూస్ చేస్తున్నారో దానికి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసి ఈ అమౌంట్ ఎంటర్ చేసి మీరు OTP ఎంటర్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు
పేజ్ రీఫ్రెష్ అయ్యి మీ అకౌంట్ డీటెయిల్స్ 5 మినిట్స్లో వచ్చేస్తాయి. నేను బైనాన్స్ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను. మీరు బైబిట్లో ఉన్న సేమ్ ప్రాసెస్, వజీరెక్స్లో ఉన్న సేమ్ ప్రాసెస్, జిప్పేలో ఉన్న సేమ్ ప్రాసెస్. సో ఏ ప్లాట్ఫామ్ యూస్ చేసినా సేమ్ ప్రాసెస్. బట్ ఇక్కడ చూసుకోండి, కొన్ని ప్లాట్ఫామ్స్ TRC20 టోకెన్స్ సపోర్ట్ చేయవు పంపించడానికి TRC20 నెట్వర్క్ మీద. సో బైబిట్, బైనాన్స్, వజీరెక్స్ మనకి సపోర్ట్ చేస్తున్నాయి. సో మీరు ఏ ఎక్స్చేంజ్ యూస్ చేస్తున్నారో ఆ ఎక్స్చేంజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈ అడ్రస్ కాపీ చేసుకోవాలి. సో ఈ అడ్రస్ నేను కాపీ చేస్తున్నాను. ఇప్పుడు బైనాన్స్కి తీసుకెళ్ళి బైనాన్స్లో ఎలా పే చేయాలో చూపిస్తాను. ఓకే గైస్, సో ఇది నా బైనాన్స్ అప్లికేషన్. సో ఆల్రెడీ నేను లాగిన్ అయ్యాను. సో మీరు కూడా లాగిన్ అయితే మీకు ఇలాగ ఇంటర్ఫేస్ వస్తుంది. సో నేను బైనాన్స్ యూస్ చేస్తున్నాను. బైబిట్లో ఉన్న సేమ్ ప్రాసెస్, వజీరెక్స్లో ఉన్న సరే సేమ్ ప్రాసెస్. ఇక్కడ వాలెట్స్ అని ఉంది కదా, నా అకౌంట్లో $1,680 ఉన్నాయి. సో ఇక్కడ వాలెట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. సో ఇక్కడ వాలెట్స్ మీద క్లిక్ చేసి మనకి కిందన మన ఏ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో చూపిస్తారు క్లియర్గా. సో ఇక్కడ స్పాట్ అండ్ ఫండింగ్ వాలెట్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ నాకు స్పాట్ వాలెట్లో $173 ఉంది, సారీ $1,507 ఉంది. ఫండింగ్ అకౌంట్లో $173 ఉంది. సో నేను ఫండింగ్ నుంచి పే చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వాలెట్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాను ఫండింగ్ మీద. ఇక్కడ డిపాజిట్, విత్డ్రా అని ఉంది కదా. సో ఎవరైనా మనకి పంపించాలంటే డిపాజిట్ మీద క్లిక్ చేసి వచ్చిన అడ్రస్ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు మనకి అమౌంట్ పంపిస్తారు. ఇక్కడ మనం వేరే వాళ్ళకి పంపించాలి కాబట్టి విత్డ్రా మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాయిన్స్ అని కనిపిస్తాయి. సో ఏ కాయిన్లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఇక్కడ నాకు చూస్తే USDTలో $1,679 ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. మనం పంపించవలసింది కూడా వాళ్ళకి USDT కదా, టేథరే కదా. సో ఇక్కడ సెండ్ వియా క్రిప్టో నెట్వర్క్. సో దీని మీద క్లిక్ చేయాలి. సో ఇది USDTకే కాదు, మీరు ఏ నెట్వర్క్ అంటే ఏ కాయిన్లో పంపించాలన్నా సేమ్ ప్రాసెస్. కాయిన్ సెలెక్ట్ చేసుకుంటారు, సో అడ్రస్ పేస్ట్ చేస్తారు, నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటారు, అమౌంట్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి సరిపోతుంది. ఇక్కడ నేను అడ్రస్ ఎంటర్ చేయాలి. సో ఇందాక మీకు చూపించాను కదా, ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూస్తే అడ్రస్ పేస్ట్ అయింది, పేస్ట్ చేశాను. ఇక్కడ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నెట్వర్క్ వచ్చి ఇందాక చాలా క్లియర్గా చెప్పాను, చాలా నెట్వర్క్స్ ఉంటాయి. సో కేర్ఫుల్గా చూసుకోండి. చూసారు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయో. ఇందులో మీరు ఏ తప్పు నెట్వర్క్ మీదన్నా ఫండ్స్ పంపిస్తే కంప్లీట్గా పోయినట్టే. సో అందుకే మీరు చాలా జాగ్రత్తగా నెట్వర్క్ చూసుకోవాలి. ఇక్కడ సొలానా TRC20, సో ERC20, సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనకి TRC20, సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇందాక చెప్పాను కదా, TRC20 అండ్ USDT. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అడ్రస్ క్లియర్గా ఉంది, నెట్వర్క్ క్లియర్గా ఉంది. ఇక్కడ మనం అమౌంట్ ఎంత పంపించాలి, 91.04 వాళ్ళకి పంపించాలి. అంటే $91 పంపించాలి వాళ్ళకి. బట్ ఇక్కడ చూస్తే నెట్వర్క్ ఫీజ్ $1 ఉంది కాబట్టి మనం $1 ఎక్స్ట్రాగా పే చేయాలి. అంటే 92.004929. ఈ చివరి నెంబర్స్ మీరు ఎంటర్ చేయనవసరం లేదు, బట్ అది ఎంటర్ చేయకపోయినా ఏం ప్రాబ్లం కూడా లేదు. ఓకే, $91 సెలెక్ట్ చేశాను. సో ఈ రిసీవ్డ్ అమౌంట్ అని ఉంది కదా, ఇది ఎగ్జాక్ట్గా వాళ్ళకి వెళ్ళాల్సిన అమౌంట్ ఇక్కడ క్లియర్గా చూపించాలి. సో నెట్వర్క్ ఫీజ్ మర్చిపోయి కానీ మీరు పే చేస్తే, సో $1 మర్చిపోయి మీరు పే చేస్తే అక్కడ అండర్ పేమెంట్ అని వస్తుంది. సో అండర్ పేమెంట్ అని వచ్చినప్పుడు మీరు చాలా ఇష్యూస్ ఫేస్ చేయాలి. మళ్ళీ బైనాన్స్ సపోర్ట్, అంటే మీరు ఏ అకౌంట్ బై చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్ సపోర్ట్ టీమ్కి కాంటాక్ట్ అయ్యి మీరు మెయిల్స్ పెట్టుకొని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, చాలా టైం కూడా పడుతుంది. కాబట్టి మీరు ఇక్కడ నెట్వర్క్ ఫీజ్ చెక్ చేసుకుని జాగ్రత్తగా పే చేయండి. ఓకే, ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయాలి. అన్నీ క్లియర్గా ఉన్నాయి. USDT ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. కన్ఫర్మ్ ఆర్డర్, రిసీవ్ అమౌంట్, మనం పంపించిన అమౌంట్ $91 వెళ్తుంది వాళ్ళకి. ఓకే, అండ్ నెట్వర్క్ వచ్చి TRC20, అడ్రస్ వచ్చేది, అండ్ విత్డ్రాల్ అమౌంట్ మనం 92 ఎంటర్ చేసాం. $1 నెట్వర్క్ ఫీజ్. వాలెట్ వచ్చి స్పాట్ వాలెట్. సో అంతా క్లియర్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. క్లియర్గా ఉందంటే కన్ఫర్మ్ అని క్లిక్ చేయాలి. ఒక్క నిమిషం. ఓకే, కన్ఫర్మ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అథెంటికేటర్ యాప్కి ఒక OTP వస్తుంది. సో అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. సో పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీ మెయిల్కి 5 మినిట్స్లో లాగిన్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో లాగిన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు CTraderలో ఎలా లాగిన్ అవ్వాలో ఆల్రెడీ వీడియో చేశాను కదా, సో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. అంటే లాగిన్ అయిన తర్వాత మీరు మామూలుగా ట్రేడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. సో స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అక్కడ అడిగితే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.